హలో అందరికీ! ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'నిజాయితీ గల కట్టెలవాడు'. ఒక చిన్న గ్రామం దగ్గర పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక పెద్ద కట్టెలవాడు ఉండేవాడు. అతని పేరు రాము. ప్రతిరోజు ఉదయం అతను తన పాత ఇనుప గొడ్డలు తీసుకొని అడవికి వెళ్ళి కట్టెలు కోసేవాడు. అవి అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు అతను నది ఒడ్డున ఉన్న పెద్ద చెట్టును కోస్తున్నాడు. చెట్టు బలంగా ఉండడంతో అతను బలంగా గొడ్డలిని ఊపాడు. గొడ్డలి చేతిలో నుంచి జారి నేరుగా నదిలోకి పడిపోయింది. రాము షాకయ్యాడు. అయ్యో! ఇదే నా ఒక్క గొడ్డలి. ఇప్పుడు నేను ఎలా పనిచేస్తాను? అని బాధతో నది ఒడ్డున కూర్చొని ఏడవసాగాడు. అప్పుడు నది నీళ్లలో నుంచి ఒక వెలుగు కనిపించింది. ఆ వెలుగులోంచి ఒక దేవత బయటకు వచ్చింది. ఆమె రామును చూసి అడిగింది, "ఎందుకు ఏడుస్తున్నావు?" అని. రాము నిజం చెప్పాడు. "అమ్మా, నా గొడ్డలి నదిలో పడిపోయింది. అది లేకపోతే నా కుటుంబం ఆకలితో ఉంటుంది." దేవత నదిలోకి మళ్ళీ మునిగింది. కొద్దిసేపటికి ఆమె చేతిలో బంగారు గొడ్డలి తీసుకొని వచ్చింది. "ఇదేనా నీ గొడ్డలి?" అని అడిగింది. రాము ఆశ్చర్యంగా చూసి వెంటనే చెప్పాడు, "లేదమ్మా, అది నా గొడ్డలి కాదు." దేవత మళ్ళీ నీటిలోకి వెళ్ళింది. ఈసారి వెండి గొడ్డలి తీసుకొని వచ్చింది. "ఇదేనా?" అని అడిగింది. రాము మళ్ళీ చెప్పాడు, "లేదమ్మా, అది కూడా నా గొడ్డలి కాదు." దేవత మూడోసారి నీటిలోకి వెళ్ళి రాము పాత ఇనుప గొడ్డలి తీసుకొని వచ్చింది. దాన్ని చూసిన రాము ఆనందంతో చెప్పాడు, "అవునమ్మా, ఇదే నా గొడ్డలి." దేవత చిరునవ్వు నవ్వింది. "నీ నిజాయితీకి నాకు చాలా నచ్చింది. అందుకే ఈ 3 గొడ్డళ్ళు కూడా నీకే ఇస్తాను." రాము ఆశ్చర్యపోయాడు. ఆనందంతో దేవతకు నమస్కారం చేశాడు. ఆ రోజు నుంచి రాము జీవితం మారిపోయింది. ఈ కథలోని నీతి ఏంటంటే, నిజాయితీ ఉన్నవారికి చివరికి మంచి ఫలితం వస్తుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.